నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. గతంలో మంజూరైన మెడికల్ కాలేజు, ఇథనాల్ ఫ్యాక్టరీ, పామాయిల్ కర్మాగార నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని విరుచుకుపడ్డారు. తన స్వలాభం, కమిషన్ల కోసం అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మెడికల్ కాలేజు నిర్మాణంలో జాప్యం వహిస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. మహేశ్వర్ రెడ్డిపై ఇప్పటికే ప్రజా వ్యతిరేకత వచ్చిందని, ఇలా నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవడం వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఎంఎస్ నంబరు 100 కింద హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అప్పుడు మనకు మంజూరు ఇవ్వడం జరిగింది. ఆ డేట్ 9/8/2022 సంవత్సరం. తర్వాత టెక్నికల్ శాంక్షన్ మనకు వచ్చింది 24/7/2023లో టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది. ఎంత మొత్తం ప్రాజెక్ట్ కాస్టు 169,20,00,000, 169.20. R&B డిపార్ట్మెంట్ ఏజెన్సీ ద్వారా తీసుకున్న కాంట్రాక్టరు 130 కోట్లు. మిగతా 29 కోట్లేమో తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు 14.21, 25.21, 39 కోట్ల రూపాయల చిల్లర ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. 20 ఎకరాల భూమి, సర్వే నంబర్ 530, 20 ఎకరాలు మెడికల్ కాలేజ్ కొరకు, ఎక్స్క్లూడింగ్ హాస్పిటల్ కొరకు 5 ఎకరాలు, ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన కొరకు 5 ఎకరాలు హాస్పిటల్ కొరకు. హ్యాండెడ్ ఓవర్ ఆన్ 6/12/2023 2023 సంవత్సరం డిసెంబర్లో ఈ ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ అయిపోయింది. 5 ఎకరాలు నర్సింగ్ కాలేజ్ కొరకు, అది కూడా అదే సర్వే నెంబర్లో ఇచ్చింది. ఇవి ఇచ్చిన తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్షన్ టెండర్ అయిపోయింది. అప్పుడే పోయిన గవర్నమెంట్ టెండర్ అయింది, ఏజెన్సీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు పనులు మొదలు పెట్టడం వల్లే అప్పటి నుంచి ఆటంకాలు సురేవి. జియో ఎంఎస్ నంబరు 100 కింద హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అప్పుడు మనకు మంజూరు ఇవ్వడం జరిగింది. ఆ డేట్ 9/8/2022 సంవత్సరం.